ఆల్ ఫేస్లో ఐబ్రోస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐబ్రో షేప్ అవుట్ అయింది అంటే మన ఫేస్ ఫీచర్సే చేంజ్ అయిపోతాయి కదా. ఇది ఫైనల్ టాస్క్. సో ఈరోజు నేను మీకు ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, ప్రీవియస్ చేసిన వాళ్ళు ఐబ్రోస్ ఒకటి ఒక షేప్లో ఒకటి ఇంకో షేప్లో చేశారు, ఒకటి లావుగా ఒకటి సన్నగా చేశారు. దానికోసమే నేను మీకు ఈ డీటెయిల్స్ తెలియజేయడానికి యాక్చువల్గా ఈరోజు వేరే వీడియో పోస్ట్ చేయాలి. సో 30 days బ్యూటీషియన్ కోర్స్లో ఈరోజు బ్లీచ్ వీడియో పోస్ట్ చేయాలి. కానీ నేను మీకోసం మిమ్మల్ని గైడ్ చేద్దామని, ఆల్రెడీ జరిగిన మిస్టేక్ని మనం ఎలాగ క్యూర్ చేయాలి, ఆల్రెడీ ఇలా ఐబ్రోస్ ప్రాపర్గా లేకపోతే ఎలా సెట్ చేయాలి మీకు అర్థం కావడం కోసం నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పర్ఫెక్ట్గా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేశారంటే రిలేటెడ్ మీకు ఈ వీడియోస్ అన్నీ అర్థమవుతాయి. ఐబ్రోస్ని ఎలా తీసుకోవాలి, ఎలా గైడ్ చేయాలి, సో ఎలా పట్టుకోమని చెప్పాలి. ఇలా పట్టుకోమని చెప్పలేదు అంటే కనుక స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి అక్కడ పెయిన్ అనేది కూడా చాలా తక్కువ వస్తుంది అనమాట. ఇలా ప్రాపర్గా పట్టుకొని, ఆల్రెడీ రైట్ ఐబ్రో చిన్నగా చేశారు, లెఫ్ట్ ఐబ్రో చాలా బ్రాడ్గా చేశారనమాట. కాబట్టి లెఫ్ట్ ఐబ్రోని మనం చాలా కాపాడుతూ చేయాలి. కొంచెం తీసేసాము అంటే మళ్ళీ ఫేస్ అంతా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే క్లయింట్కి మనం ఏది ఇంపార్టెంట్, ఎలా కావాలి అనేది తెలుసుకోవాలి. కొంతమందికి తెలియని వాళ్ళకి మనమే గైడ్ చేయాలన్నమాట. ఒకేసారి లైన్లోకి వెళ్ళి ఎక్కువ ఐబ్రో మొత్తం తీసేయకూడదు. ఓన్లీ ఎక్స్ట్రాస్ మాత్రమే తీయండి. మీ లెగ్స్ పైన మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను. సో ఫైనల్లీ మన లెఫ్ట్ ఐబ్రో టాస్క్ అయితే అయిపోయింది. కొంచెం సెట్ చేసాము. ఇప్పుడు మనం రైట్ ఐబ్రోలోకి వెళ్ళాలి. చూడండి ప్రీవియస్కి ఇప్పటికి డిఫరెన్స్. మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకుంటే, ఫ్రీగా చెప్తున్నారు అని దేన్ని తక్కువ చేసి చూడొద్దండి. మీకు నాలెడ్జ్ ఇవ్వడం కోసం మాత్రమే వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తున్నాను టైం తీసుకొని. సో మీరు ఒక బుక్ అనేది మెయింటైన్ చేయండి. ఆ బుక్లో మీరు ప్రాపర్గా రాసుకోండి ప్రతి ఒక్కటి. మీరు నేర్చుకోవాలి అనుకుంటే సీరియస్గా తీసుకొని నేర్చుకోండి. మీకు లైఫ్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనమాట. సో చాలా ఈజీగా ఆడవాళ్ళు అనేది మన కాళ్ళ మీద మనం నిలబడడానికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రూట్ అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫాలో అవుతున్నాను కాబట్టి. సో ఇప్పుడు మనం లెఫ్ట్ ఐబ్రోని చేసేద్దాము. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఒకేసారి పట్టుకోకుండా ఫస్ట్ మన పైన స్కిన్ని లాగి పట్టుకొని తర్వాత కింద స్కిన్ని పట్టుకుంటే మనకి ప్రాపర్ ఐబ్రో షేపు అర్థమవుతుంది. అండ్ వాళ్ళకి స్కిన్ అనేది చాలా పెయిన్ తక్కువ ఉంటుంది అనమాట. ఈ టెక్నిక్స్ చాలా తక్కువ మంది చెప్తారు. టెక్నిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ప్రాపర్గా ఇలా తీసుకొని ఈ ఐబ్రోని ఈ ఐబ్రోలో మాత్రం షేప్లోకి వెళ్ళాలి. ఒక లైన్ అనేది ఎక్స్ట్రా లైన్ని నేను తీస్తున్నాను. ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకని అంటే ఈ ఐబ్రో నేను అసలు షేప్లోకి వెళ్ళలేదు. బికాజ్ ఆఫ్ ఈ ఐబ్రో అనేది చాలా తక్కువ ఉందన్నమాట. సో వాళ్ళు చేసిన మిస్టేక్ అదే, ఒకటి లావుగా ఒకటి సన్నగా చేశారని చెప్పాను కదా. సో మళ్ళీ మీకు సెట్ అవ్వకపోతే మళ్ళీ ఇంకో లైన్లోకి వెళ్ళొచ్చు, కానీ ఒకేసారి ఎక్కువ లైన్ మాత్రం మనం తీసేయకూడదు అనమాట. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్రీవియస్ 2 వీడియోస్ చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకని అంటే నేను ఇట్లా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి కదా. మీరు ఈజీగా నేర్చుకోవడానికి నేను వీడియో పెట్టేది మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఆఫ్టర్ 12 మాత్రమే వీడియోస్ని పోస్ట్ చేస్తున్నాను. 12 తర్వాత ఆడవాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటారు, ఇంట్లో పనులన్నీ అయిపోతాయి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలనుకుంటే వెళ్తారు. సో కాబట్టి నేను ఈ వీడియోస్ అనేది 12 తర్వాత పోస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు వీడియో అనేది పర్ఫెక్ట్గా నేను పెట్టగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఆల్ పెట్టుకున్నారంటే ఆల్మోస్ట్ మనం చాలా వరకు సెట్ చేసాము ఐబ్రోని. సో చాలా బాగా మంచిగా వచ్చాయి ఫైనల్ రిజల్ట్ అయితే. సో లెఫ్ట్ ఐబ్రో ఇంకా మనకి సెట్ అవ్వలేదన్నమాట, రైట్ ఐబ్రో. ఎందుకని అంటే లెఫ్ట్ ఐబ్రో బ్రాడ్గా ఉండడం వల్ల ఇది పర్ఫెక్ట్ షేప్ వస్తుంది, అది పర్ఫెక్ట్ షేప్ రావట్లేదు. సో మళ్ళీ చూసి మనం పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఆర్క్ షేప్ చాలా కరెక్ట్గా వచ్చింది, ఇది ఆర్క్ షేప్ కొంచెం తక్కువ వచ్చింది. అందుకనే మళ్ళీ నేను లెఫ్ట్ ఐబ్రోని సెట్ చేశాను అనమాట. ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి. ప్రాపర్గా క్లయింట్కి ఏది కావాలి అనేది మాట్లాడండి. అండ్ చిన్న చిన్న టెక్నిక్స్ని ఫాలో అవ్వండి. ఒక బుక్ మెయింటైన్ చేయండి. మీ కాళ్ళ మీద మీరు పర్ఫెక్ట్గా నిలబడవచ్చు. మీరు ఈ ఐబ్రోస్ నేర్చుకున్నారు అంటే మీకు రాని వర్క్ అంటూ ఏది ఉండదన్నమాట. బెస్ట్ టాస్క్ అసలు మనం ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ బ్యూటీషియన్ అవ్వాలి అంటే టాస్క్ ఏంటి అంటే ఐబ్రోస్ మాత్రమే.
ఎక్కడికెళ్ళినా మీరు ఐబ్రోస్ వచ్చా అనే అడుగుతారు. డెమో ఇదే తీసుకుంటారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్